హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గజ్జికాయలు తయారు చేస్తున్నానండి. దీనికి మైదా కప్పు నర తీసుకుంటున్నానండి. కప్పున్నర తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటే కొలతలన్నీ. దాంట్లోకి కొంచెం సాల్టు, చిన్న తిన్ని సోడా అండి వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా పిండి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. కావలసిన పదార్థాలు: కొంచెం జీడిపప్పు, బాదం పిక్కలు, 1 కప్పు కొబ్బరి అండి. ఇది మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, కప్పున్నర పంచదార. ఈ కప్పుతో కప్పున్నర, కప్పు పావు వేసుకోవచ్చు. యాలక్కాయలు కూడా వేసానండి ఇందులో. ఇదిగో యాలక్కాయలు. ఇదిగోండి, యాలక్కాయలు వేసి మిక్సీ చేసుకోవాలి. కప్పున్నర వేసుకోవాలండి పంచదార. కొంచెం స్వీట్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు కప్పు పావు వేసుకోండి. లేదు ఎక్కువ కావాలంటే కొంచెం అరకప్పు ఎక్కువ కప్పున్నర వేసుకోవాలి. ఇదిగోండి, మిక్సీ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఇవి లైట్గా వేసుకోండి మిక్సీలో. ఇప్పుడు కొబ్బరి మిక్సీలో వేద్దామండి. ఇది ఎంత వస్తుందో 2 కప్పులు వేసుకోవాలండి. కొబ్బరి కూర అయితే పొడిలా చేసుకోవాలి. చాలకపోతే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి, ఒక పెద్ద స్పూన్ తోటి గసగసాలు ఇవి షాలో ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, కొబ్బరి 2 కప్పులు వేస్తున్నాను. ఇదిగో 2 కప్పులు. పంచదార కప్పున్నర, కప్పు పావు వేసుకోండి. ఎక్కువ కావాల్సిన వాళ్ళు కప్పున్నర వేసుకోండి. ఇదిగోండి, ఇలాగా కొంచెం వేడి చేసుకోవాలండి గసగసాలు. చిన్న స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మంచి స్మెల్. అప్పుడు తీసేయడమే, వెంటనే తీసేయండి. ఇదిగో తీసుకుంటున్నాను. ఇది ఇందులో వేసుకోవాలండి. షుగర్ కొలత వేసాం కదండి, అందులో వేసుకోవాలి. గసగసాలు వేపుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి వేపుకోవాలి. పచ్చి కొబ్బరి వేస్తున్నానండి నేను. ఇదిగోండి నెయ్యి. ఇప్పుడు 2 కప్పులు మనం మెజర్మెంట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 కప్పులు కొబ్బరి వేపుకోవాలి. ఇదిగోండి 2 కప్పులు. తరువాత ఇదిగోండి, కొబ్బరి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేపుకోవాలండి. బాగా డ్రై అవ్వాలి. తర్వాత ఇది స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఇది 10 నిమిషాలు చల్లారిపోవాలి. బాగా చల్లారాలి. ఇది చల్లారింది కదండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇక ప్లేట్లో తీసుకోవాలి. పళ్ళులోకి ఇప్పుడు ఇదిగోండి, షుగరు, గసగసాలు, జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు కలిపిన షుగర్ పౌడర్ అనమాట. ఆ కప్పుతో 2 కప్పులు కొబ్బరి అయితే ఇది కప్పు పావు వేసానండి. కావాలంటే ఇంకొక కప్పు, పావు కప్పు కలుపుకోవచ్చు. ఇందులో కొబ్బరిలో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి ఇదంతా.
చూసుకొని స్వీట్ కొంచెం కావాలనుకుంటే వేసుకోండి, ఇంకో పావు కప్పు. ఇది బాగా కలిపేసుకోండి. ఏండి మైదా పిండి ముద్ద తీసుకున్నాం, నానబెట్టుకున్నాం కదా 10 నిమిషాలు, పావు గంట. ఇది ముద్దలా తీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా చిన్నది ఒత్తుకొని మైదా పిండి ఇలా చేసుకోవాలి పూరీలా. పూరీలా చేసుకున్నాం కదండి. ఇదేమో గజ్జికాయల చెక్క దీని మీద పెట్టుకోవాలి. మరీ పలచగా కాకుండా తిక్కుగా కాకుండా చేసుకోవాలండి పూరి, లేకపోతే పగిలిపోద్ది. ఇది ఇప్పుడు ఇది స్టఫింగ్ వేసుకున్నాం కదండి. స్టఫింగ్కి కలుపుకున్నాం కదా కొబ్బరి, గసగసాలు, అవి అన్నీ, డ్రై ఫ్రూట్స్, పంచదార, ఇవి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని తడి చేసుకోవాలండి చుట్టూరు. ఇదండి ఇదంతా తడి చేసుకోవాలి. తడి చేసుకొని ఇలా తడి చేసుకోవాలి. అప్పుడు ఇది ఉంది కదండి చెక్క, ఇలాగా ఫోల్డింగ్ చేయాలి. ఇలా గట్టిగా నొక్కాలి. గట్టి నొక్కి ఇదిగోండి ఇదంతా తీసేసుకోవాలి. గట్టి నొక్కాలండి, లేకపోతే బయటకు వచ్చేస్తుంది. ఇలా గట్టిగా నొక్కాలి. ఇది ఎక్సెస్ ఉన్నది పిండి తీసుకోవాలి. ఎందుకంటే గజ్జికాయలు వచ్చేచ్చు. ఇదిగండి ఇంకోటి చేస్తున్నాను. పూరీలా చేసుకున్నాం కదండి. ఇది మళ్ళీ దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టఫింగ్ వేసుకోవాలి. కొబ్బరి మనం వేపుకుంటాం కదండి, పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు వాటర్ అప్లై చేయాలి చుట్టూరు. ఇలాగా ఫోల్డింగ్ చేయాలండి. ఇలాగా ఇలా చేయాలి. ఇప్పుడు ఎక్సెస్ అంతా తీసేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఇవన్నీ ఎక్సెస్ అన్న పిండి అంతా తీసేసుకోవాలి, గట్టిగా నొక్కాలి. ఇప్పుడు ఇవ్వండి ఇదిగోండి తోకలు కట్ చేసుకోవాలి. బాగుంది, సిరాకు ఉంటుంది. ఇదిగోండి 2 అయిపోయాయి కదా. ఇదండి ఆయిల్ వేసానండి, నూనె కాగింది. ఇప్పుడు చిన్నది వేసుకొని చూడండి, చిన్న పిండి పైకి తేలిపోతే బాగా మరిగిపోయినట్టు. మరీ ఎక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. నూనె కాగిపోయింది చూడండి, అలాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కజ్జికాయలు వేసుకుందాం. నెమ్మదిగా వేసుకోవాలండి. అదిగా అవి నెమ్మదిగా వేగిన వరకు మనం కదపకూడదండి, కదిపితే కనబడిపోద్ది. చూసుకొని అప్పుడు తిప్పుకోవాలి. ఎందుకండి ఫ్రై అవుతున్నాయి గజ్జికాయలు.
చిన్న గోల్డ్ కలర్ వస్తే తీసేయచ్చండి. బాగా ఫ్రై అయిపోయినా ఇరిగిపోతాయి, గుండ గుండ అయిపోతాయి. ఇలాగే అన్నీ చేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రై అయిపోయి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేయి. ఇదిగా చూసుకోండి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఇదిగోండి అయిపోయి కజ్జికాయలు అయిపోయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీకు ఎల్లప్పుడూ వస్తాయి. ఇదిగోండి తయారైపోయి. థ్యాంక్ యూ వెరీ మచ్.